లేని నగరం ఎలా నిస్సహాయంగా దాడికి గురయ్యే ప్రమాదంలో ఉంటుందో అలాగే తన మనస్సును భావాలను అదుపు చేసుకోలేని వ్యక్తి కూడా అంతే నిస్సహాయంగా ఉంటాడు. ఒక నగరం యొక్క ప్రాకారాలు దానిని శత్రువుల నుండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. అవి భద్రతను స్థిరత్వాన్ని ఇస్తాయి. మన జీవితంలో కూడా మన ఆత్మను మన మనస్సును అదుపులో ఉంచుకోవడమనేది మనకొక రక్షణ గోడలాంటిది. మన కోరికలు కోపం అసూయ భయం వంటి వాటిని అదుపు చేసుకోలేకపోతే అవి మనల్ని పాపంలోకి విధ్వంసంలోకి లాగుతాయి. మనలో ప్రతి ఒక్కరికీ బలహీనతలు ఉంటాయి. అవి నియంత్రణ లేకుండా పోతే మన జీవితాన్ని మన సంబంధాలను నాశనం చేయగలవు. అదుపులేని కోపం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. అదుపులేని ఆశ దురాశకు దారితీస్తుంది. అదుపులేని నాలుక ఇతరులకు హాని చేస్తుంది. మన ఆత్మకు అడ్డుగోడలు లేకపోతే మనం శత్రువైన సాతానుకు సులువుగా లొంగిపోతాం. ఎందుకంటే వాడు మన బలహీనతలను ఉపయోగించుకోవడానికి నిరంతరం చూస్తుంటాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ బైబుల్లో ఉంది. సంసోను కథను మనం గుర్తుచేసుకుందాం. సంసోను దేవునిచే ఎన్నుకోబడినవాడు, అద్భుతమైన బలం గలవాడు. కాని అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అతను తన కోరికలను భావాలను అదుపు చేసుకోలేకపోయాడు. దేవుడు అతనికిచ్చిన ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేశాడు. దేవుని ఆదేశాలను పాటించలేదు. ముఖ్యంగా దెలీలా పట్ల అతని అదుపులేని మోహం చివరికి అతని పతనానికి దారితీసింది. అతను తన ఆత్మకు రక్షణ గోడలు కట్టుకోలేకపోయాడు. ఫలితంగా అతను తన బలాన్ని కోల్పోయాడు. కళ్ళు పొడిపించుకున్నాడు. బందీగా మారాడు. చివరికి విషాదకరంగా మరణించాడు. సంసోను బలమైన శరీరాన్ని కలిగియున్నాడు. కాని బలహీనమైన అదుపులేని ఆత్మను కలిగియున్నాడు. అతను ప్రాకారాలు లేని నగరంలా అయ్యాడు. ప్రియమైనవారలారా, మనం సంసోను కథ నుండి నేర్చుకోవలసిన పాఠమేమిటంటే మన ఆత్మను అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో. మనకు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవైనా సరే వాటిని మనం నియంత్రించకపోతే అవి మనకే నష్టం కలిగిస్తాయి. దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం మన ఆత్మను అదుపులో ఉంచుకోగలం. మన భావాలను కోరికలను దేవుని చిత్తానికి లోబరచాలి. పరిశుద్ధాత్మ మనలో ఫలించేలా చూసుకోవాలి. ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయ మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం మన ఆత్మకు బలమైన ప్రాకారాలుగా నిలుస్తాయి. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా ఆత్మకు ప్రాకారాలు ఉన్నాయా? నేను నా భావాలను కోరికలను దేవుని వాక్యానికి అనుగుణంగా అదుపులో ఉంచుకుంటున్నానా? మనందరం ప్రాకారాలు లేని నగరాలుగా కాకుండా దేవుని చిత్తానికి లోబడి స్థిరంగా భద్రంగా జీవిద్దాం.